ఐపీఎల్ 2026 లో ఏ ఒక్క టీమ్ కూడా మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్స్ అనే వాళ్ళు కరెక్ట్ గా లేరు. ఎందుకంటున్నానో ఈ వీడియో మొత్తం చూడండి. వెల్కమ్ బ్యాక్ టు ఐపీఎల్ సిరీస్. ఫస్ట్ ఆర్సీబీ విషయానికే వద్దాం. ఆర్సీబీ లో మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్స్ ఎవరు? రొమారియో షెపర్డ్, టిమ్ డేవిడ్, జితేష్ శర్మ. ప్రజెంట్ ఈ ముగ్గురు ఫామ్ లో లేరు. అండ్ సెకండ్ ప్లేస్ లో వచ్చేసరికి జీటీ గత 3 ఏళ్ల నుండి ఒక్కసారి కూడా మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ మీద ఎప్పుడు డిపెండ్ అవ్వలేదు. వాళ్ళు రన్ స్కోర్ చేసేది మొత్తం టాప్ 3 బ్యాట్స్మెన్స్. కాబట్టి జీటీకి కూడా మిడిల్ ఆర్డర్ ఇష్యూస్ అనేవి ఇప్పటికీ ఉన్నాయి. అండ్ థర్డ్ టీమ్ లో వచ్చేసరికి ఎస్ఆర్హెచ్ ఇప్పుడు ప్రెజెంట్ ఫామ్ లో ఉన్నది వచ్చేసరికి ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ, హెన్రిక్ క్లాసెన్, ట్రావిస్ హెడ్. ఈ నలుగురు మాత్రమే ఫామ్ లో ఉన్నారు. అండ్ నెక్స్ట్ టీమ్ వచ్చేసరికి పంజాబ్, కోపర్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, ప్రయాన్ షారియా, ప్రభు సిమరన్ సింగ్. ఈ నలుగురు మాత్రమే పర్ఫార్మెన్స్ చేస్తున్నారు. మిగతా ఏ బ్యాట్స్మెన్స్ కూడా అంతగా రాణించట్లా. చెన్నై సూపర్ కింగ్స్ విషయానికి వస్తే మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్స్ శివన్ డూబే, డేవిడ్ బ్రేవిస్, ప్రశాంత్ వీర్, కార్తిక్ శర్మ అండ్ జమ్మీ ఓవర్టన్ కొద్దిగా గొప్ప ఆడుతున్నాడు అనుకుంటే తను రూల్ అవుట్ అయిపోయాడు. ఇప్పుడు ఆడే మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్స్ లో ఫామ్ లో ఎవరూ లేరు. అండ్ నెక్స్ట్ కింద రాజస్థాన్ గురించి చూద్దాం. వాళ్ళు గెలిచిన ప్రతి మ్యాచ్ కూడా టాప్ 3 ప్లేయర్స్ నుండే వస్తుంది. ఫస్ట్ స్టార్టింగ్ వచ్చేసరికి సూర్యవంశీ. తన ఇస్తున్న స్టార్ట్ వచ్చేసరికి ఎంత బాగుందంటే అది మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్స్ క్యాపిటలైజ్ చేసుకోలేకపోతున్నారు. వాళ్ళు కానీ క్యాపిటలైజ్ చేసుకుని ఉంటే ఫస్ట్ 300 స్కోర్ ఈ రాజస్థాన్ రాయల్సే కొట్టేవాళ్ళు. మీకు ఏ టీమ్ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ స్ట్రాంగ్ గా కనిపిస్తున్నా కానీ పర్ఫార్మ్ చేయట్లేదు అనిపిస్తుందో కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి.